వీళ్ళేంటంటే ఆయనను ఓవర్‌టేక్ చేస్తామంటారు. సో వీళ్ళలో ఉన్న విశేషత ఏంటంటే, ఆయన నిరాకారుడన్న యదార్థంగా గుర్తించారని. ఈ రోజు శక్తులివ్వాలన్నా, ఖజానాలివ్వాలన్నా, మనకు కావాల్సిన ఏది కావాలన్నా ఇచ్చే పవర్ ఆయనకుందన్న విషయాన్ని గుర్తించారు. జ్ఞానులు గుర్తించారు. బ్రహ్మకుమారిలు గుర్తించారు. అందుకే ఆయన కోసం తపస్సులు చేస్తారు. సో యథార్థంగా గుర్తించడం వీళ్ళ విశేషత. ఆ శక్తి తీసుకున్నారు. ఎందుకంటే శక్తి ఆయన నుంచి వస్తుందన్న విషయం కూడా తెలుసు ఈళ్ళకి. తీసుకొని ఆయనకు వ్యతిరేకంగా వెళ్తారు. అంటే ఓవర్‌టేక్ చేసి ఆయన కన్నా 2 స్టెప్పులు వీళ్ళే అన్నట్టు. సో క్లారిటీ కోసం ఈ పౌరాణిక గాథలు రాసేటప్పుడు ఆ రాక్షసులంతా బ్రహ్మజ్ఞానులని రాసారు. అంటే బ్రహ్మజ్ఞానులంటే బ్రహ్మం అంటే ఎవరు? ఇక్కడ శివబాబానే. ఆయనని అంటే ఆ జ్ఞానం ఉంది వాళ్ళకి. ఆయన నిరాకారుడు, పరంధామ నివాసి, ఆయన కర్తవ్యం ధర్మస్థాపన, ఆయన అన్నీ ఇవ్వగలరు, అన్ని ఖజానాలు ఇవ్వగలరు. ఆయన వల్ల అన్నీ సాధ్యము, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు అన్న యథార్థంగా గుర్తించింది వీళ్ళు. ఆ తర్వాత ఆ బ్రహ్మబాబా వంశస్థులు. సో వీళ్ళ మీదనే డ్రామా ముఖ్యంగా బేస్ అయ్యి ఉంటది. వీళ్ళ గురించే పురాణాల్లో రాశారు. సో ఆ బ్రహ్మబాబా వంశస్థులంతా సతో చేస్తారు. బ్రహ్మకుమారి వంశస్థులంతా తమో చేస్తారు.